ఇక్కడి ఈ అమ్మవారు దుర్గాదేవి అవతారంగా పరిగణించబడుతుంది. 15వ శతాబ్దపు సంఘ సంస్కర్త అయిన ఆమె అంటరానితనం వంటి చెడులకు వ్యతిరేకంగా ఆనాడే పోరాడింది. అందుకే నాటి నుంచి ఆమెను దేవతగా పూజించి ఆది పరాశక్తి అవతారంగా పరిగణించారు. శ్రీ వెంగమాంబ పేరంటలు దేవస్థానం 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రావాడ గ్రామంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలలో కోరికలను తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జూన్ మరియు జూలై నెలల్లో నిర్వహించే ఈ ఉత్సవం చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం నుండి కడప వరకు ఆంధ్ర అంతటా నుండి 5 లక్షలకు పైగా యాత్రికులు సందర్శిస్తారు. జూన్ మరియు జూలై నెలల్లో జరుపుకునే పండుగను శ్రీ వెంగమాంబ తిరునాళ అని పిలుస్తారు. యాత్రికులు శ్రీ వెంగమాంబ దేవత తమ కోరికలను తీర్చే దేవత అని బలమైన నమ్మకం కలిగి ఉన్నారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకసారి చరిత్రలోకి వెడితే శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం అనేది నర్రావాడ నగరంలోని ఒక ఆలయం. ఇది 300 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. సామాజిక సంస్కర్తగా జనమందరినీ ఒక్కడిగానే ఇష్టపడే వ్యక్తిగా చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది ఈ తల్లి. సమీప ప్రాంతాలలోని ఈ ఆలయం శ్రీ వెంగమాంబ దేవతకు ప్రసిద్ధి చెందింది. మంచితనం, సమానత్వంకే అంకితం చేయబడింది. దక్షిణ భారతదేశం నుండి 5 లక్షలకు పైగా ప్రతి సంవత్సరం జూన్ మరియు జూలై నెలల్లో జరిగే శ్రీ వెంగమాంబ తిరునాళ ఆలయ ఉత్సవాన్ని సందర్శిస్తారు. ఇక ఈ ఆలయ స్థలం పురాణానికి వస్తే పూర్వం నర్రవాడ అనే గ్రామానికి దగ్గరలో వడ్డీపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ పచ్చవ వెంగమనాయుడు, సాయమ్మ అనే దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా శ్రీ రేణుకాదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల జన్మించింది. ఇలా రేణుకాదేవి అనుగ్రహంతో జన్మించిన ఈ బాలికకు వెంగమాంబ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. వెంగమాంబకి చిన్నతనం నుండే దైవం అంటే ఇష్టం ఏర్పడి తన తోటి స్నేహితులకు ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉండేది. కాలక్రమంలో ఆమె చేసిన సేవలు, ఆమె ప్రార్థనలు ఆ గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచే ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి అమ్మవారిని స్థానికులు ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజుతో మొదలుపెట్టి 5 రోజుల పాటు వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు వెంగమాంబ వంశస్థులు దేవాలయంలో పసుపు దంచడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రెండవ రోజు, మూడో రోజు వెంగమాంబ దంపతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ప్రతి ఇంటి ముందు భక్తులు కానుకలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. 4వ రోజు పసుపు కుంకుమ ఉత్సవం, కళ్యాణోత్సవం జరుగుతాయి. 5వ రోజు బండ్ల పొంగళ్లు, ఎడ్ల బండి లాగుడు పందాలు నిర్వహిస్తారు. బండ్ల పొంగళ్లు అంటే వివిధ గ్రామాలలో భక్తులు పొంగల్ని వండి దానిని బళ్లల్లో పెట్టి తేవడం. ఇలా గ్రామీణ పౌరాణిక పద్ధతుల కలయికగా బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి.